నేటి ముఖ్యాంశాలు. ఏసీబీ అధికారులమంటూ ఎంపీడీఓ లక్ష్మప్ప దగ్గర 5 లక్షల రూపాయలు స్వాహా. నిందితులను పట్టుకున్న తాండూరు పట్టణ పోలీసులు. చిలకబాగు సర్వే కబ్జాదారులకు అనుకువగా తిరుగుతున్న మలుపులు. తాండూరులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 75వ జన్మదిన వేడుకలు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఏసీబీ అధికారులమంటూ గతంలో పెద్దెముల్ ఎంపీడీఓగా పనిచేసిన లక్ష్మప్పను బెదిరించి 5 లక్షల రూపాయలను దోచుకున్నారు. సోమవారం సాయంత్రం తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలను తెలిపారు. కర్ణాటక రాష్ట్రం చిక్బల్పూర్ గ్రామానికి చెందిన తరుణ్ గౌడ్, ఆర్టీసీ మెకానిక్ ముజాహిద్లు స్నేహితులు. వీరితో పాటు అనంతపురం జిల్లా కొట్టాలపల్లి గ్రామానికి చెందిన జయకృష్ణ అలియాస్ జయసింహలు ముఠాగా ఏర్పడి ఈ పనికి ఒడిగట్టారు. తాండూరు పట్టణంలోని ముత్యాల గల్లీకి చెందిన బండి లక్ష్మప్ప ఇదివరకు పెద్దెముల్ మండల ఎంపీడీఓగా పనిచేసి సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో ఎంపీడీఓగా విధులను నిర్వహిస్తున్నారు. గత నెల 18న జయకృష్ణ, తరుణ్ గౌడ్, ముజాహిద్లు ఎంపీడీఓ లక్ష్మప్పకు ఫోన్ చేసి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసి లక్ష్మప్ప దగ్గర 5 లక్షల రూపాయలను ఆన్లైన్ ద్వారా తీసుకున్నారు. దీంతో ఎంపీడీఓ లక్ష్మప్ప గత నెల 20న తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసును నమోదు చేసుకున్న తాండూరు పట్టణ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తులు నిర్వహించారు. నిందితుల ఫోన్ నంబర్లతో పాటు ఖాతా నంబర్ల ఆధారంగా విచారణ చేపట్టి వారిపై ప్రత్యేకంగా నిఘా ఉంచి మహబూబ్ నగర్ లో వారిని పట్టుకున్నారు. తరుణ్ గౌడ్, ముజాహిద్లను అదుపులోకి తీసుకున్నారు. కాగా ప్రధాన నిందితుడు జయకృష్ణ పరారిలో ఉన్నట్లు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. నిందితుల దగ్గర సెల్ ఫోన్లను 1 లక్ష రూపాయలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు జయకృష్ణపై ఇప్పటికే 31 కేసులు ఉన్నాయని డీఎస్పీ తెలిపారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన హెడ్ కానిస్టేబుల్ ఎండి అంజాద్, కానిస్టేబుళ్లు శివ, సాయప్ప, మహేష్ లను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా డీఎస్పీ బాలకృష్ణారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ ఎవరైనా ఏసీబీ అధికారులమంటూ డబ్బులు ఇవ్వాలని బెదిరిస్తే పోలీసులను ఆశ్రయించాలని, డబ్బులు చెల్లించరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్, ఎస్ఐ కాశీనాథ్లు ఉన్నారు. తాండూరు పట్టణంలో ముత్యాల గల్లీలో నివాసం ఉండే లక్ష్మప్ప అనే ఒక ఎంపీడీఓ గారు, ఆయన సిద్దిపేట జిల్లా బెజ్జంకిలో ఉద్యోగ నిర్వహణ చేస్తున్నారు. ఆయన ఈ 20వ తేదీ నాడు వచ్చి తాండూరు పట్టణంలో ఒక పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఏమంటే 18వ తేదీ నాడు తనకి ఒక ఫోన్ కాల్ వచ్చిందని, ఫోన్ కాల్లో అవతల వైపు నుండి ఏసీబీ అధికారులము మీ మీద కంప్లైంట్ వచ్చింది, చాలా మీ మీద రైడ్ జరుగుతుంది, కేసు నమోదు చేస్తాము, మీరు ఒక 5 లక్షల రూపాయలు ఇచ్చినట్లయితే మేము కేసు లేకుండా చేస్తామని చెప్పి అవతల వ్యక్తి నుంచి మాట్లాడడం జరిగింది. అందుకు ఈ వ్యక్తి ఫిర్యాదుదారుడు లక్ష్మప్ప అతను చెప్పే వ్యక్తి సమాచారాన్ని నిజమే అని చెప్పి నమ్మేసి అతను ఇచ్చిన ఒక 5 వేర్వేరు గూగుల్ పే, ఫోన్పే అకౌంట్లోకి ఇతను 5 లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అప్పుడు వెంటనే అదే రోజు ఆ సమాచారం మేరకు మేము కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో. దీని మీద విచారణలో భాగంగా ఈ డిఫరెంట్ బ్యాంక్ అకౌంట్స్ అన్ని కూడా కర్ణాటక రాష్ట్రంలోని చిక్బళ్ళాపూర్ అండ్ వేరు ప్రాంతాల్లో ఉందని చెప్పి గ్రహించి అక్కడికి ఆ అకౌంట్ హోల్డర్స్ని కూడా మనం విచారించి చివరికి ఈ రోజు నాడు 2 నేరస్తులు, దానికి సంబంధించిన 2 తరుణ్ గౌడ్ అండ్ ముజాహిద్ పాషా అనే 2 నేరస్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ తరుణ్ గౌడ్ అనే వ్యక్తి చిక్బళ్ళాపూర్లో ఉండేవాడు. అతను అక్కడ నుంచి అనంతపురికి వచ్చేసి అనంతపురం జిల్లా కోరుకుంట గ్రామంలో సెటిల్ అయిపోయాడు. ఆ తర్వాత ముజాహిద్ పాషా చిక్బళ్ళాపూర్లోనే ఉంటున్నాడు. వీళ్ళిద్దరితో పాటుగా మెయిన్ ప్రధాన నిందితుడు అయినటువంటి జయకృష్ణ, అతను మెయిన్ మాస్టర్ మైండ్ దీంట్లో ఇలాంటి కేసుల్లో. అతను బెదిరించడము, దానికి అనుకూలంగా వీళ్ళు సహకరించి అకౌంట్స్ సప్లై చేసి అకౌంట్స్లో ఉన్న డబ్బును వీళ్ళు విత్డ్రా చేయడం, తర్వాత వాళ్ళందరూ పంచుకోవడం జరుగుతుంది. ఈ తరుణ్ అనే వ్యక్తిని, తర్వాత ముజాహిద్ పాషా అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. నమ్మకమైన సమాచారం మేరకి తాండూరు పట్టణ పోలీసులు క్రైమ్ విభాగం శివ, షబీల్, సాయప్ప, అంజాద్ వాళ్ళు, ఇంకా మహేష్, తర్వాత సబ్ ఇన్స్పెక్టర్ కాశీనాథ్, ఇన్స్పెక్టర్ సంతోష్, వీళ్ళందరూ కూడా బాగా కృషి చేసి ఇద్దరిని పట్టుకోవడం జరిగింది.
ప్రధాన నిందితుడైన జయకృష్ణ మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 31 కేసులు నమోదైనాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 3 కేసులు నమోదైనాయి. ఈ 3 కేసులు కూడా సేమ్ ఇలాంటివే. ఏసీబీ అధికారులు అని చెప్పి ప్రజలకి ఫోన్ చేసి బెదిరించడం. ఈ 3 కేసులు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవి అదే కేసులు ఉన్నాయి. తదుపరి మేము విచారించి అతన్ని కూడా అరెస్ట్ చేసి పంపడం జరుగుతుంది. అయితే ఇద్దరు నేరస్తుల నుంచి కూడా చెరొక వ్యక్తి నేరస్తుల దగ్గర నుంచి కూడా 50,000 రూపాయలు నగదు, తర్వాత 2 మొబైల్ ఫోన్లు సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ఒక వ్యక్తి కొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నట్టు, ఒక వ్యక్తి మరి వచ్చిన డబ్బుల నుంచి కొత్త మొబైల్ ఫోన్ కొనుక్కున్నాడు. మిగతా అమౌంట్ ప్రధాన నిందితుడైన జయకృష్ణ వద్ద ఉన్నది. వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసి కోర్టుకి రిమాండ్ చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేయమంటే ఎవరైనా కానీ ఇట్లా ఫోన్ చేస్తే ఏసీబీ అధికారులకు ఫోన్ చేస్తే ఎవరు కూడా నమ్మకూడదు, దానికి భయపడి ఇట్లా డబ్బు ట్రాన్స్ఫర్ చేయకూడదని చెప్పి మేము మనవి చేస్తున్నాం. అదే ఈ కేసును డిటెక్ట్ చేయడంలో ప్రధాన పాత్ర పోషించిన మన సంతోష్ సిఐ, తర్వాత కాశీనాథ్ అండ్ క్రైమ్ టీమ్ అందరికి కూడా నేను అభినందనలు తెలియజేస్తున్నాను. తాండూరు అతను అప్పటి నుంచి వస్తూ ఉంటాడు. కాల్స్ అనేది అక్కడ ఉన్నప్పుడు వచ్చినాయి లేదు, అక్కడ ఉన్నప్పుడే ఆయన అక్కడే వర్క్ చేస్తారు. కానీ ఆ రోజు ఇక్కడికి వచ్చాడు. ఇక్కడ ఉన్నప్పుడు జరిగింది. డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్ 5 వేరు అకౌంట్లకి వేసినాడు. 5 అకౌంట్లు అంటే మాట్లాడే విధానాన్ని బట్టి అతను బెదిరిస్తే ఇతను బెదిరిపోయినాం మేడం. వీళ్ళని ఎట్లా ట్రేస్ అవుట్ చేసింది సార్? ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి కదా, ఇతను గూగుల్ పే, ఫోన్ పే ట్రాన్స్ఫర్ చేసి కదా, ఆ బ్యాంక్ అకౌంట్స్ హోల్డర్స్ని పట్టుకొని వారి ద్వారా ఫర్దర్గా రీచ్ కాగలిగాం. గత ఆదివారం కురిసిన వర్షానికి తాండూరు పట్టణంలోని పలు వార్డులు జలమయం అయిన విషయం తెలిసిందే. ఇదే విషయంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి గత సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి తాండూరు పట్టణంలోని పలు వార్డులు జలమయమైనందుకు గల కారణమేంటో పరిష్కరించాలని ఆదేశించారు. దీంతో అధికారులు చిలకవాగు నాలాల కబ్జాలను తొలగించాలని, తవ్వకాలు జరపాలని తెలిపారు. దీంతో ప్రభుత్వం ద్వారా 16 కోట్ల నిధులు మంజూరు చేసి వెంటనే చిలకవాగు నాలాల కబ్జాలను తొలగించాలని, అందుకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించాలని ఎమ్మెల్యే ప్రజలను కోరారు. ఎంతో ఆశయంతో ఎమ్మెల్యే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించినా కొందరు కబ్జాదారులు ఎన్నో కుతంత్రాలు చేశారు. కొందరు చిలకవాగు నాలాలను కబ్జా చేసి ప్లాట్లను చేసి భవనాలను కూడా నిర్మించారు. చేసిన ప్లాట్లు తమకు అనుకువగా ప్లాట్లలో నీరు నిల్వకుండా వెంచర్ పక్క భాగం నుండి నీళ్లు వెళ్లేలా కాలువలు తీశారు. కానీ యాలాల సర్వేయర్ మరియు ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు నేడు సోమవారం సర్వే నిర్వహించారు. యాలాల్ సర్వేయర్ నూతనంగా ఓ పదాన్ని ప్రవాహ మార్గం అనే పదాన్ని సుతిమెత్తగా వాడారు. చిలకవాగు నాలా ఎక్కడుందో చెప్పకుండా ప్రవాహ మార్గం అంటూ మొత్తం ఎమ్మెల్యే ఆశించిన ఆశయాన్ని తుంగలో తొక్కారు. నిజాయితీగా కొన్న ప్లాట్ల యజమానులు తమ ప్లాట్ల నుండి నాలా లేదని, పట్టా భూములలోనే తాము ప్లాట్లను కొన్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వే మొత్తం ఫేక్ సర్వే అని కూడా కొందరు తోసి పారేశారు. యాలాల మండల పరిధిలో మండల సర్వేయర్ గ్రామ నక్ష ఆధారంగా సర్వే నంబర్ 36, 39, 41, 47, 48, 49, 52, 53, 57, 58, 59, 62, 63లలో ప్రవాహ మార్గం ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. మరి తాండూరు మండల సర్వేయర్ నాలా అంటారా లేదా ప్రవాహ మార్గం అంటారా వేచి చూడవలసి ఉంది. తూతు మంత్రంగా నిర్వహించిన ఈ సర్వేకు సాక్షులు ఎవరైనా సంతకం పెడతారా అంటే కూడా సంతకం పెట్టడానికి కూడా కొందరు వ్యక్తులు ముందుకు రాలేదు. అంటే చిలకవాగు నాలాలో ఎంత పెద్ద క్రిమినల్స్, రౌడీ షీటర్లు ఉన్నారో అటు పోలీస్ అధికారులు, ఇటు రెవెన్యూ అధికారులు, ప్రజాప్రతినిధులు ఆలోచించాలి. ఇప్పుడు గనక చిలకవాగు నాలాల కబ్జాలను తొలగించకపోతే భవిష్యత్తులో తాండూరుకు చెప్పలేని ప్రమాదం ఉందని పలువురు సూచిస్తున్నారు. ఇలా చేత కాకుండా ఉంటే ఎవరు ఏమి చేయలేరని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సర్వేలో ఇరిగేషన్ డిఈ కిష్టయ్య, ఆర్ఐ నారాయణ రెడ్డి, సర్వేయర్ మహేష్, మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ ఉమేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు చిలకవాగులో గత కొన్నేళ్ల నుండి రోడ్లు, మురుగు కాలువలు, భవన నిర్మాణాలు, ఖాళీ ప్లాట్లు వెలిశాయి. ప్రస్తుతం అధికారులు చిలకవాగు సర్వే చేపట్టడంతో పలువురు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ప్లాట్స్ ఉన్నాయా లేవా, మీరు ఏం గుర్తించినా చెప్పండి.
అక్కడ ఇల్లు కూడా ఉన్నాయి కదా. కట్టడాలు అవన్నీ నిర్మించారా? చెప్పనీకి రాదు కదా నేను ఏమన్నా గుర్తులు చెప్పనీకి మాత్రమే చెప్పాలి. అక్రమ కట్టడాలు ఉన్నాయా ఏమున్నాయా అనేది వాస్తవాలు చెప్పనీకి రాదు. అవి నేను ఎట్లా చెప్పగలుగుతా? ఆ గుర్తు రెడీ సార్. కోకట్ గ్రామ శివారులో ఉన్న చిలకవాగుకు సంబంధించిన ప్రవాహ మార్గాన్ని గుర్తించుటకు తాండూరు మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు, ఆర్ఎన్బికి సంబంధించిన అధికారులు, నీటిపారుదలకు సంబంధించిన అధికారులు, మండల ఆర్ఐ గారు, సర్వేయర్ గారు యుక్తంగా మోకాబాయికి వచ్చేసి అది ఎక్కడెక్కడ ప్రవాహ మార్గం ఉన్నదో గ్రామ నక్షని ప్రకారం దానికి సంబంధించిన అద్దులను గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి పక్కపట్టే ఎవరైతే అధికారులకి మరియు రైతులకు కూడా గుర్తులు పెట్టి మోక పంచనామా చేసుకోవడం జరిగింది. ఏ సర్వే నంబర్లకు వెళ్ళిపోతున్నాయి చెప్పండి. సర్వే నెంబర్లు వచ్చేసి 63, 62, 57, 52, 59, 58, 53, 47, 48, 41, 39, 36 సర్వే నెంబర్ల నుండి కోకట్ శివారులో చిలుకవాగు అనేది ప్రవాహ మార్గం ఉంది. ఇది మీ యాలాల పరిధి వస్తుంది కదా సార్? ఇది యాలాల పరిధి ఏ సర్వే నంబర్ లో కంప్లీట్ అవుతుంది? యాలాల పరిధి వచ్చేసి 36 సర్వే నెంబర్లో ఎండ్ అవుతుంది. అక్కడ నుండి మళ్ళీ సాయిపూర్ శివారికి వెళ్తుంది. వారిలో ఉన్న చిలకవాగుకు సంబంధించిన ప్రవాహ మార్గాన్ని గుర్తించుటకు తాండూరు మున్సిపాలిటీకి సంబంధించిన అధికారులు, ఆర్ఎన్బికి సంబంధించిన అధికారులు, నీటిపారుదలకు సంబంధించిన అధికారులు, మండల ఆర్ఐ గారు, సర్వేయర్ గారు యుక్తంగా మోకాబాయికి వచ్చేసి అది ఎక్కడెక్కడ ప్రవాహ మార్గం ఉన్నదో గ్రామ నక్షని ప్రకారం దానికి సంబంధించిన అద్దులను గుర్తించడం జరిగింది. దానికి సంబంధించి పక్కపట్టే ఎవరైతే అధికారులకి మరియు రైతులకు కూడా గుర్తులు పెట్టి మోక పంచనామా చేసుకోవడం జరిగింది. చెప్పండి వచ్చేసి 63, 62, 57, 52, 59, 58, 53, 47, 48, 41, 39, 36 సర్వే నెంబర్ల నుండి కోకట్ శివారులో చిలుకవాగు అనేది ప్రవాహ మార్గం ఉంది. పరిధి వచ్చేసి 36 సర్వే నెంబర్లో ఎండ్ అవుతుంది. అక్కడ నుండి మళ్ళీ సాయిపూర్ శివారికి వెళ్తుంది. जब पहले प्लाट लिए थे, ये प्लाट ले जाइए पूरा पट्टा लैंड है, लेकिन हमारे कोई इन्फॉर्मेशन नहीं दी कि यहाँ पे नाला है, गौठान है, गवर्नमेंट ज़मीन है, कोई इन्फॉर्मेशन नहीं है। हम जो है इसे ताहिर कुरैशी के पास से प्लाट लिए हैं। जब हम प्लाट लिए थे तो यहाँ पे ना ही कोई ये था, नाला था, कुछ भी नहीं था हमारे को, और ना ही कोई किस्म का इन्फॉर्मेशन नहीं था। सडनली 2 to 3 years बैक जो है नाला खोद के ऐसे इधर से पट्टा ये नाला जा रहा, वो जा रहा, जो रॉन्ग इन्फॉर्मेशन दे रहे हैं। और हर वक्त जैसे हम प्रॉब्लम फेस कर रहे हैं. एवरी ईयर वी आर फेसिंग द प्रॉब्लम रिगार्डिंग द अबाउट द वाटर लेवल. द वाटर लेवल इज इंक्रीजिंग, द वाटर इज सेंडिंग इनटू द हाउस. हमारे घरों में पानी आ रहा है. सो हम ये प्रॉब्लम बहुत फेस कर रहे हैं. अब गवर्नमेंट से रिक्वेस्ट है कि ये प्रॉब्लम सॉल्व करें और अकॉर्डिंग टू गवर्नमेंट लॉ के हिसाब से जिधर से गवर्नमेंट की लैंड है, पट्टा लैंड है या गौठान है, उधर से नाला क्रॉस कीजिए. जो पुराना नाला है उसको रेगुलर कीजिए. ये सडनली जो बीच में से जो नाले हैं यहाँ पे तो कोई रास्ता है नहीं, यहाँ पे रास्ता भी नहीं था पहले. ये ताहिरपुर जैसे तेली हबीब के पास से रास्ता खरीदे से जगह खरीद के रास्ता बनाए हैं. ये सर्वे ये प्लाटों के लिए. मगर यहाँ पे जो बोलते हैं कि यहाँ पे नाला है बोलते, मगर इसमें तो कहाँ है पे, ये सब गलत फेक बातें हैं. लिहाजा गवर्नमेंट से रिक्वेस्ट है कि आप जो है जो पुराना नाला है उसको कंटिन्यू कीजिए, उसको रेगुलर कर लेवल का हमारी रिक्वेस्ट है. धरसीनाब. मेरा नाम जमील अहमद है, जमील अहमद कुरैशी. और प्लाट नंबर 1 ताहिर कुरैशी का आपके पास लिया था मुझे. सर्वे नंबर 41, 48, 49 है. और ये पूरा पानी लाके पूरा यहाँ मेरे प्लाट में छोड़ दिए. एक्चुअली नाली देखे तो मोरी पूरा आजीबा के पंप के पास से उधर से पीछे से है वो. अब मेरा अकेले का प्रॉपर्टी नहीं, अभी लाखों रुपये करोड़ों रुपये लोगों लगा के प्रॉपर्टियाँ खरीदे तो है. प्रॉब्लम मेरा अकेले का नहीं है. आगे पूरा छोड़ दिए. पानी देखे तो पूरा ये रोड है 25 फीट का ये पूरा भर जाता है. ये मेन रोड है, ये भी पूरा मेन रोड पूरा भर जाता पानी. जब भी बारिश आया
पूरे रोड़ा भर जाती है। अभी इसके जिम्मेदार कौन है इसके? अभी इतने सारे लोग घरा बना के घरा पे रह रहे लोग, कितने परेशान हैं लोगों को मालूम है। लोग रातों में रह रहे हैं, सांपा दुनिया के सांपा आ रहे घरों में अंदर। प्लाट में हम लोग जब वेंचर बने थे, कोई भी यहाँ पे नाला है वो ऐसा कुछ भी नहीं पता है हमारे, खाली प्लाट वेंचर बना दिए, ये प्लाट नंबर डाल के फ्लाटा बेचे तो ये फ्लाटा, कोई भी फर्दर आके यहाँ पे नाला है, ये नाले जाने का रास्ता है, ऐसा कुछ भी नहीं पता पहले। कितने साल हुआ तुम खरीद के? ये तकरीबन 10-12 साल हो रहा है। నా పేరు మిత్రు, నేను బషీర్ మియా తాండా తాజా మాజీ సర్పంచ్. ఇది చిలుకవాగు గురించి మొన్న గిట్ట నేను ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఎందుకంటే ఆదిబై దగ్గర నుంచి, అదే పెట్రోల్ బంక్ నుంచి, అంటే మా విలేజ్ నుంచే వస్తుంది ఆ చిలుకవాగు. అక్కడి నుంచి ఏడు వరకు మన బస్ స్టాండ్ వరకు ఎక్కడ వరకు అయితే పోతుందో అక్కడ వరకు క్లియర్ కట్గా చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మొన్న ఇది ఇలా కొందరిది ప్లాట్ వాళ్ళకి పోతున్నది అంటున్నారు. మరి ఇక్కడ నుంచి ఏ విధంగా వస్తుందో తెలియదు, కానీ యాక్చువల్గా చిలుకవాగు ఎక్కడి నుంచి ఉన్నది అనేది మాకు క్లియర్ కట్గా తెలుసు, మాకు చిన్నప్పటి నుంచి తెలుసు మాకు. దాని మ్యాప్ ప్రకారం ఈ మ్యాప్ కాకుంటే ఇంతకుముందు ఉన్నటువంటి మ్యాప్ నన్ను తీసుకొని మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఏ విధంగా తీసుకెళ్తారు దీని మీద ప్రత్యేకంగా శ్రద్ధ చూపి ఇది ఒకటి చిలుకవాగు ఇంకా బాగా చేస్తే బాగుంటుంది క్లియర్ కట్గా. ఎందుకంటే భవిష్యత్తులో ఎవరికి ఇబ్బంది కావద్దనే ఉద్దేశంతో 100 ఇండ్లు మునిగిపోతున్నాయంటే 10 ఇండ్లు పోయినా పర్వాలేదు, కానీ 100 ఇండ్లు మునిగిపోవాలనే ఆలోచన ఉండకుండా ఇది ఒకటి దీని గురించి మంచి నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ భవిష్యత్తులో ఎవరికి ఇబ్బంది కావద్దు, ఈ చిలుకవాగుని క్లియర్ కట్గా చేయాల్సిందిగా ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 3 बजे मिशन हमें थे, यहाँ से हम खोदने दिए, बहुत बड़ी गलती हो गई हमारी। पहले नहीं खोदने देना था, पूरा सीमेंट डाल के वहाँ से जाम कर देते हमें, पूरी ट्रैफिक जाम होते, उधर की उधर, इधर की इधर। हमारे को जरूरत नहीं था यहाँ पे, मेरा अकेले का हमारा मसला नहीं है। तकरीबन इतना बड़ा वेंचर से इतने बड़े कॉलोनी बनने जा रही है, आज का नहीं है मसला, हर एक को प्रॉब्लम है ये। लिहाजा आप पहले का एमएलए साहब से होंगे, गवर्नमेंट से हर एक से आपसे गुजारिश है, जैसे हाजीपुर के पीछे जो पुराना नाला है उसको ध्यान करा दो। यहाँ पे पानी आने की वजह से रातों में इतने सारे घर हैं ऑलरेडी, सांपों का मसला है, रातों में बच्चे हैं, रातों में और घरों में लेडीज है, हर कोई डर के ज़िंदगी गुजार रहे हैं। यहाँ पे कोई खुशी से नहीं है, सिर्फ डर रहे, लाखों रुपये लगा के प्रॉपर्टियाँ खरीदते मगर डर के ज़िंदगी गुजार रहे, मजबूर है अभी यहाँ पे सब। लिहाजा गवर्नमेंट से गुजारिश है कि वो पुराना नाला हाजीपुर के पीछे से उसको ध्यान करा दी। తాండూరులో ఘనంగా వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. తాండూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను గుర్తు చేశారు. తాండూరు పట్టణంలోని రాజీవ్ కాలనీ దగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలు ఎనలేనివని నాయకులు కొనియాడారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ గుప్తా, కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు హబీబ్ లాలా, మాజీ కౌన్సిలర్ పరిమళ, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఎంతసేపు వేస్తావు? గౌరవనీయులు పెద్దలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు తాండూరులో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మన టౌన్ ప్రెసిడెంట్ హబీబ్ లాలా గారి ఆధ్వర్యంలో ఇక్కడ జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి కౌన్సిలర్స్ వెంకన్న గౌడ్ గారికి, అలాగే భీమ్ సింగ్ గారికి, సీనియర్ నాయకులకి, అలాగే పార్టీ కార్యకర్తలకి, టౌన్ ప్రెసిడెంట్ గారికి, అలాగే రిజ్వానా గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి ఏదైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాలకి ఆశాజ్యోతిగా నిలుస్తూ అప్పుడు ఆయన ఎన్నో స్కీములు ఎన్నో పథకాలు తీసుకొచ్చి ప్రభుత్వాన్ని ముందుకు నడిపేలాగా చేశారు. అప్పుడు ఆయన అయితే ఎలాగ ఇందిరమ్మ ఇల్లులు కానీ అప్పుడు ఎట్లా ఇచ్చారో అప్పుడే ఇల్లులే మన తాండూరులో కూడా రాజీవ్ కాలనీ కానీ ఇందిరమ్మ కాలనీ కానీ అప్పుడు ఇచ్చినటువంటివే. అది మళ్ళీ ఏ ప్రభుత్వాలు వచ్చిపోయినా కానీ మన పేదలకు ఇల్లులు మాత్రం ఇవ్వలేదు. మళ్ళీ ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మళ్ళా పేదలకు అందరికీ ఇల్లులు ఇచ్చేలాగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ ఆయన అడుగుజాడల్లో నడవాలని అలాగే వారి ఆత్మకి శాంతి జరగాలని మేమందరం ఇక్కడ ఆయన 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని మేమందరం నివాళులర్పించడం జరిగింది. ఇక్కడ విచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలకి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. गुड मॉर्निंग। आज तांडूर पार्टी ऑफिस में जो कि YS राजशेखर रेड्डी साहब का बर्थडे मनाया गया है, इसी जीवन में मैं सभी हिंदुस्तानियों को मुबारकबाद पेश करता हूं। और सबसे पहले जो पदयात्रा शुरू करे हैं हिंदुस्तान में वो है YS राजशेखर रेड्डी साहब, क्योंकि घर घर जाकर गली गली जाकर हर शहर जाकर जिस तरीके से लोग काम करे, जिस तरीके से जो प्रॉब्लम्स है उसको देखकर जो शुरुआत की है वो है सबसे पहले YS राजशेखर रेड्डी, उनके लिए हैट्स ऑफ है। उससे हटकर जो काम किए हैं उन्होंने जैसे कि 108 चालू की उन्हीं के पीरियड में, जैसे कि चावल जो है प्राइस 1 रुपये किलो करे और आने वाले कई दिनों में जो है ना वो आरोग्यश्री का काम चालू करे। कई कॉलेजेस कई रोड्स तकरीबन जो है ना इतने अच्छे काम करे हैं कि आने वाले दिनों में उन्होंने इंशाल्लाह अगर रहते तो PM बनते थे। वो पीरियड वो हद तक काम करे हैं, बहुत ही ज़बरदस्त काम, और ऐसे लीडर फिर मिलना बहुत मुश्किल रहेगा। मैं आशा करता हूं कि आने वाले दिनों में उनके जो लड़के हैं उनकी जो फैमिली है कांग्रेस से मिलेंगी और कांग्रेस का हाथ मजबूत करेगी। जय हिंद, जय कांग्रेस। చిన్నప్పుడు తాండూరుకు 2 సార్లు రావడం జరిగింది. ఆయన ఆధ్వర్యంలో రాజ్యపురములు కానీ ప్రతి విషయాన్ని పట్టణంలో తాండూరు కాన్స్టిట్యుయెన్సీలో అభివృద్ధి కార్యక్రమం పెద్ద ఎత్తున జరగడం జరిగింది. అప్పుడు పెద్దలు గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే నారాయణరావు గారి ఆధ్వర్యంలో తాండూరు కాన్స్టిట్యుయెన్సీ మంచి అభివృద్ధి జరిగింది. రాజశేఖర రెడ్డి గారు తాండూరు పట్టణంలో సిండికేట్లో నైట్ల రెస్ట్ చేయడం జరిగింది. తాండూరులో ఆయన ప్రతి ఒక్కరితోని పిలిచి కార్యకర్తలతో మాట్లాడడం జరిగింది. అలా నేనొకరిని మాట్లాడడం జరిగింది. సర్దార్ ఖాన్ వాళ్ళు మాట్లాడడం జరిగింది. ప్రతి విషయం కౌన్సిలర్లే కానీ చైర్పర్సన్ కానీ ఏ విషయం తెలుసుకున్నాడు, అన్ని వాళ్ళలో పాటు అభివృద్ధి జరుగుతుందని, పెన్షన్లు వస్తున్నాయా, అన్ని విషయాలు అడిగిండు. ఆయన పాదయాత్రలో కూడా మేము 30 కిలోమీటర్ల వరకు కోట్పల్లి సొలదాపూర్ వరకు ఆయన వెంట నడవడం జరిగింది. అట్లే తాండూరులో ఆయన అకస్మాత్తుగా చనిపోవడం చాలా దురదృష్టకరం. రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు కూడా చాలా కష్టమైంది. ఎందుకంటే ఆయన చనిపోవడం చాలా కార్యకర్తలకు బాధ కలిగింది. భగవంతుడు ఆయనకు అన్ని విధాలా మంచిగా పెట్టాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. జై హింద్, జై పురస్కరించుకొని కేక్ కట్ చేయడం అనేది జరిగినది. ఈ పవిత్రమైన ఈ రోజుకు అందరము నివాళులు అర్పించాలి. జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకుంటూ వైఎస్ఆర్ చేసిన ఆశయాలు కానీ ఆయన చేసిన పథకాలు కానీ దేశంలో చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి. అప్పట్లో పేదల కోసం, నిరుపేదల కోసం, అట్టున్న వర్గాల కోసం ఇల్లు కట్టించి వైద్యాల కోసం హాస్పిటల్స్ ఏర్పాటు చేసి 108 ఏది మన ఆరోగ్యశ్రీ, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ కొన్ని పథకాలను మంచి పథకాలు తీసుకొచ్చి గవర్నమెంట్ చాలు చేసి పేదల కోసం నిరంతరం పోరాడి అతని ఆశయాలను అందరం సాధించాలని చెప్పి కోరుకుంటూ అడుగుజాడలో నడవాలని చెప్పి అందరు నాయకులకు కానీ ప్రజలకు కానీ కోరుకుంటూ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అభిప్రాయాల గారి లోపల పట్టణ కాంగ్రెస్ ఆఫీస్ లోపల వైఎస్ఆర్ దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు అటువంటి వైఎస్ఆర్ గారి జయంతి సందర్భంగా
ఈరోజు ఇక్కడ వారి నివాళులు అర్పించడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన గౌరవ నాలుగుపట్టణ గౌరవాలైనటువంటి శ్రీమతి స్వప్న పరిమల్ గారు మరియు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అభిబాల గారు, సీనియర్ నాయకులు బసవరాజు గారు, మన నా తోటి మిగతా కార్యకర్తలు అందరూ కూడా పేరు పేరున అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ గారు వారు అధికారంలో ఉన్నప్పుడు గర్వం నిగర్విగా పనిచేస్తూ అన్ని వర్గాలను ముందుకు తీసుకుపోతూ ఏవైతే వారు తీసుకొచ్చిన పథకాలు ఏమైతే ఉన్నాయో వాటిని అనుసరిస్తూనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందరిపోతుంది. అయితే వారి ఆశయాలను సాధించే దిశగా మనందరం కలిసి పనిచేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే వారు పేదల గురించి ఆలోచన చేసి ఆ రోజు కేంద్ర ప్రభుత్వంలో మన ప్రభుత్వం ఉన్నా కానీ వారిపై ఒత్తిడి తీసుకొచ్చి ఆ రోజు రాజీవ్ గోగల్ కానీ ఇందిరమ్మ ఇల్లు కానీ ఇవన్నీ చాలా బాధ్యతాయుతంగా తీసుకొని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మొత్తం రాష్ట్రం మొత్తం లోపల ఏవైతే మనం రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో ఇల్లు ఇచ్చినామో అవే ఇప్పటికీ అందరు పేద ప్రజలందరూ అక్కడ వాటిలో నివసిస్తూ బతుకుతున్నారు. కాబట్టి అంటే పోరాట పట్టిమ అనేది కరెక్ట్ ఉండాలి. వారు ఆ విషయంలో మాత్రము వారికి వారే సాటి. కాబట్టి వారి ఆశయాలను మనం ముందరు తీసుకపోతే అదే ఆయనకు ఘననివ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాం. అభిప్రాయాల అధ్యక్షన ఇన్స్టిట్యూషన్లు పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి యొక్క పుట్టినదినం సందర్భంగా పార్టీ ఆఫీస్ జరిగే కార్యక్రమానికి పెద్దలు మున్సిపల్ చైర్పర్సన్ గారు మరియు పార్టీ కార్యకర్తలకు, సీనియర్ కార్యకర్తలకు, కౌన్సిలర్లకు, మాజీ కౌన్సిలర్లకు అందరికీ నమస్తే. అది గతం చేసినట్టు లేదు. రామన్ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. అరే మీరేమనుకున్నారు ఇక్కడ మంచి నీళ్ళకి ఇక్కడ మీరేంటున్నారు? తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.